యోగాసనాల ద్వారా శారీరక మానసిక ఒత్తిడిని అధిగమించి ప్రశాంతమైన జీవితాన్ని గడపగలుగుతారని టూ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ చిన్నకొండలరావు వెల్లడించారు. ఇంచిపేట పశ్చిమ నియోజకవర్గం గాంధీ బొమ్మ సెంటర్ సమీపంలో గల శ్రీ విద్యాంజలి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగాంధ్ర అవగాహన సదస్సు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా టూ టౌన్ సిఐ చిన్నకొండలరావు, యోగా సాధనా సమితి వ్యవస్థాపకులు సత్యనారాయణ పాల్గొని విద్యార్థులకు యోగాపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగా చేయడం వలన శరీరం ఆరోగ్యం ఉంచుకోవడంతో పాటు మనసు ప్రశాంతంగా ఉంటుందన్నారు. అనేక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుందని చెప్పారు. అనంతరం శ్రీ విద్యాంజలి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రిన్సిపల్ పుప్పాల శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండే విధంగా ప్రతిరోజు యోగా కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. అంతర్జాతీయ యోగా దినాన్ని పురస్కరించుకొని తమ విద్యార్థులకు యోగా పట్ల మరింత అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ నిత్య యవనంతో నూతనోత్సాహంతో పొందడం ద్వారా ఆరోగ్యవంతులుగా జీవించగలుగుతున్నారన్నారు. యోగాసనాల ద్వారా శరీర మానసిక ఒత్తిడిని అధిగమించి ప్రశాంతమైన జీవితాన్ని గడపగలుగుతున్నారన్నారు. యోగాసనాలు ప్రజల జీవన శైలిలో ఒక భాగం చేసేందుకే యోగాంధ్ర కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు. అనంతరం పంజా సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి మానవారం నిర్వహించారు. ఈ ర్యాలీలో స్కూల్ సిబ్బంది కె జోష్న, బోరాడ నాగమ్మని, సుధీర్ కుమార్, నరసింహారావు, శాలిని, కమర్ జహాన్, జాబినా, ప్రసన్న, ముంతాజ్, సువర్ణ, ఫర్జానా తదితర ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. విద్యాంజలి పాఠశాల వారు ఈ యోగా అవేర్నెస్కి సంబంధించి మాస్టర్ గారు అలాంటి కార్యక్రమంలో నేను పాల్గొంచుకోవడం అందరూ కూడా తమ దైనందిన జీవితాల్లో చాలా ఒత్తిడితో ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా యోగా మంచి పరిష్కారం. బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏమున్న చోట ఇంట్లోనే ఉంది. 30 నుంచి 45 నిమిషాలు యోగా ప్రతిరోజు మీరు ప్రాక్టీస్ చేయడం చాలా రకాల ఆరోగ్య సమస్యల నుంచి మీరు బయటపడతారు. అలాగే మంచి ఆరోగ్యంలో కూడా మీరు కాబట్టి అందరూ కూడా యోగాని ఫాలో చేయండి. యోగా ప్రోటోకాల్ అనేది ఇప్పుడు అందరూ 45 నిమిషాలు యోగా ప్రోటోకాల్ ప్రతి చోట ఇప్పుడు దొరుకుతుంది. ఆ ప్రోటోకాల్ ఫాలో చేసి సింపుల్ యోగా ఆసనాలు కానీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు కానీ మీరు డైలీ జీవితంలో భాగంగా చేసుకోగలిగితే ఖచ్చితంగా మీరు మంచి ఆరోగ్యంగా ఉంటారు. నా పేరు డాక్టర్ మాకాల సత్యనారాయణ. యోగశక్తి సాధనా సమితికి వ్యవస్థాపక చైర్మన్ని. రేపు ప్రపంచవ్యాప్తంగా యోగ దినోత్సవం జరుపుకోబోతున్న ఈ తరుణంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రజలకు అంకితం చేయడానికి మన రాష్ట్రానికి వస్తున్న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే మరి ఆంధ్రప్రదేశ్ మన దేశంలో మొట్టమొదటిసారిగా యోగాని అభివృద్ధి చేయడానికి యోగాంధ్ర ప్రణాళిక రూపొందించి నెల రోజుల్లోనే ప్రజలందరికీ చేరువ చేసేలాగా కార్యక్రమాలు చేపట్టి అమలు చేస్తున్న మన ముఖ్యమంత్రి ద విజనరీ ఆఫ్ ద పార్ట్ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రేపటి ప్రపంచం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే అది ఒక్క యోగాతోనే సాధ్యం, మరొకటి లేదు లేదు లేదు. కాబట్టి అలాంటి యోగా భారతదేశం యొక్క వారసత్వ సంపద కొన్ని వేల సంవత్సరాలుగా ఈ దేశంలో వాడబడి ప్రూవ్ చేయబడి స్టాండర్డైజ్ చేయబడి
ఉన్నటువంటి ఈ విధానం ఇప్పుడు కొంచెం ప్రపంచంలో కొంచెం వెనకబాటు కనపడతా ఉంది. ఆ వెనకబాటుతనాన్ని తగ్గించి ప్రజలందరికీ చేరువ చేయగలిగితే భారత దేశమే ఈ ప్రపంచానికి అతి గొప్ప దేశంగా భావించేలాగా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు తను ప్రైమ్ మినిస్టర్ అవగానే ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టికి తీసుకెళ్లి వాళ్ళను ఒప్పించి ప్రపంచమే ఆరోగ్యవంతం అవడానికి మరి దోహదకారి అయినందుకు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నా. అలాగే మరి కరోనా లాంటి మహమ్మారి ప్రబలినప్పుడు సావులు ఎక్కువగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు నా ఫిట్నెస్ మంత్ర అని మరి ఒక మంచి స్మాల్ వీడియోతో చిన్న చిన్న పద్ధతులతో సావులు తగ్గించి భారతదేశాన్ని మరి ఒక మంచి స్థితికి చేర్చినందుకు అందరికీ ధైర్యాన్ని ఇచ్చినందుకు నరేంద్ర మోడీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అలాంటి మంచి కార్యక్రమాన్ని మన హై స్కూల్ విద్యాంజలి స్కూల్ యాజమాన్యం తన పిల్లలకు అలవాటు చేయటమే కాకుండా మరి చుట్టుపక్కల ప్రాంతాలందరికీ దీని విలువ తెలిసేలాగా కార్యక్రమాన్ని రూపొందించి ర్యాలీ నిర్వహిస్తున్నందుకు మరి విద్యాంజలి స్కూల్ యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. మరి 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మనం వైజాగ్లో నిర్వహించుకోబోతున్నాము. దీనికి మరి మన ప్రీతమ నాయకుడు నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి వీరి యొక్క ముఖ్య ఆతిథ్యంలో, అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యోగాంధ్ర యొక్క ఆధ్వర్యంలో వీరు నిర్వహిస్తున్నటువంటి చక్కని ఈ యోగా కార్యక్రమాన్ని మేము మరి ప్రజల్లోనికి తీసుకురావడం కోసం ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగాంధ్ర కార్యక్రమాలని అవగాహన చేసుకునే విధంగా, ప్రతి ఒక్కరూ తెలుసుకునే విధంగా మా విద్యాంజలి విద్యార్థుల చేత ఈరోజు మేము ఈ అవగాహన ర్యాలీ చేయడానికి మేము సంసిద్ధమయ్యాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి సిఐ కొండలరావు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మా పిల్లలందరినీ కూడా ఈ యోగా దిశగా పిల్లలందరినీ నడిపించాలనేటువంటి ఉద్దేశంతో ఒక రోల్ మోడల్గా కొండలరావు గారిని తీసుకురావడం, అదేవిధంగా విశిష్ట అతిథిగా డాక్టర్ సత్యనారాయణ గారు మా పిల్లలందరికీ కూడా మరి పేరెంట్స్ అందరికీ కూడా ఒక మంచి యోగా అనేటటువంటిది ఒక జీవన విధానంలో, ఒక జీవన శైలిలో అలవాటుగా చేసుకోవాలని వారు చక్కగా విశదీకరించారు. మరి ఈ సందర్భంగా ఈ సమాజానికి నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా మన జీవన శైలిలో మనం అందరం కూడా ఒక సమయాన్ని కేటాయించి మన ఆరోగ్యాన్ని నిలుపుకొని ఆరోగ్యాన్ని అలాగే మన జీవితాన్ని ఆనందవంతంగా చేసుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటున్నా, మా పేరెంట్స్ అందరికీ కూడా విన్నవించుకుంటున్నా. మా చిన్నారులందరూ కూడా ఈ రోజు నుంచి యోగాని సక్రమంగా మా యొక్క స్కూల్ విభాగంలో కాలంలో ఒక పీరియడ్ కేటాయించి వాళ్ళకి మేము యోగా నేర్పుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. Like, subscribe and press the bell icon for new updates.